ఒకరోజు చిక్కి ఉండదు, న్యూట్రిషియస్ ఫుడ్ సార్. సార్ ఇక్కడ ఈ సందర్భంలో నేను ఒకటి చెప్పాలి సార్. నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేటలో చదువుకున్నాను. మన ముఖ్యమంత్రి గారు కూడా అక్కడే చదువుకున్నారు. మాకు అలాంటి మెనూ ఉండేది సార్. మేము చదువుకునే రోజుల్లో ఇప్పుడు కూడా ఉంది అదే మెనూ. సో ఐఎమ్ సో హ్యాపీ. ఒక పబ్లిక్ స్కూల్, ఒక ప్రైవేట్ స్కూల్లో ఉన్న మెనూ ఒక గవర్నమెంట్ స్కూల్లో మీరు పెట్టారు సార్. ఈ ఖర్చులన్నింటినీ ఎట్లా సార్ హ్యాండిల్ చేయాలి? బికాస్ 45,000 గవర్నమెంట్ స్కూల్స్ని రీవ్యాంప్ అండ్ రీమోడల్ చేయడానికి స్కీమ్ 45,000 మూడు ఫేసెస్ కరెక్ట్. టోటల్ బడ్జెట్ టోటల్ బడ్జెట్ ఫస్ట్ ఫేజ్ వచ్చి 3,800 కోట్లు, సెకండ్ ఫేజ్ వచ్చి 8,000 కోట్లు, థర్డ్ ఫేజ్ వచ్చి నేను అదే చెప్తున్నాను సార్. 45,000 స్కూల్స్లో ఫస్ట్ ఫేజ్లో మీరు 4,000 కోట్ల వరకు స్పెండ్ చేశారు. మీరు యాక్చువల్గా ఏం చెప్పారంటే ఈ గవర్నమెంట్ అంటే ఈ నెక్స్ట్ ఎలక్షన్ వచ్చే లోపు ఈ 3 ఫేజుల్లో మేము మొత్తం 45,000 స్కూల్స్ని కవర్ చేస్తామని చెప్పారు. బట్ ఫస్ట్ ఫేజ్ వరకే అయింది ఇప్పటి వరకు. కొన్ని సెకండ్ ఫేజ్ ఆన్ గోయింగ్ అవుతుంది. కానీ ఎందుకు డిలే అయింది సార్? అంటే ఎందుకు ఇన్ని స్కూల్స్ కవర్ చేయలేకపోయారు? ఎందుకు కంప్లీట్గా అవ్వలేదు? అవుతున్నాయి టైం టు టైం. ఇంత ముందు ఏంటంటే కాంట్రాక్ట్ సిస్టమ్ ఉండేది. ఓకే, ఇప్పుడు కాంట్రాక్ట్ సిస్టమ్ లేదు. ఇప్పుడు ఎవరైతే స్కూల్ కమిటీ ఉన్నారో ఆ స్కూల్ కమిటీ ప్లస్ ఎవరైతే హెడ్ మాస్టర్ ఉన్నారో వాళ్ళ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఇవి కాంట్రాక్ట్లకు వచ్చి కాంట్రాక్ట్కి ఇచ్చేసి అది చేసి మనది కాదు. ఓన్లీ సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ ఏదంటే ఆ బెంచెస్, లేకపోతే ఎలక్ట్రిఫికేషన్ సంబంధించిన ఎలక్ట్రిఫికేషను, ఆ ఫ్యాన్స్, కలరింగు, అది మాత్రమే మా సెంట్రల్ ప్రొక్యూర్మెంట్లో టెండర్ పిలిచి చేస్తాం. మిగతావన్నీ కూడా మ్యాషనరీ వర్క్స్, డే టు డే ఇవన్నీ కూడా హెడ్ మాస్టర్ స్కూల్ కమిటీ చేస్తారు. సో దాంట్లో డిలే. దాంతోపాటు ఫండ్స్ కూడా 100% టైప్ మా స్టేట్ బడ్జెట్ నుంచి, గవర్నమెంట్ బ్యాంక్స్ నుంచి, అలాగే వరల్డ్ బ్యాంక్ నుంచి, నాబార్డ్ నుంచి, అన్నీ ఎవ్రీథింగ్ ఈ టైప్. దాంట్లో ఎక్కడా కూడా లేదు. అన్నీ ఏదైనా ప్రోగ్రామ్ పెట్టామంటే ఆ స్కీమ్కి ఎంత ఎస్టిమేట్ అవుతుందో ముందే మన అనాలిసిస్ చేసుకుని దాని ప్రకారం టైప్ చేసి ఆ ప్రకారం వెళ్ళిపోతుంటుంది. అంటే టైం మన ప్రోగ్రామ్ 3 సంవత్సరాల. బట్ సార్ ఇప్పుడు కవర్ కాని మిగతా స్కూల్స్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు మీరు అంటే ఇంకా టైం కూడా లేదు. మేమే వస్తాం కదా, మళ్ళీ మీరు వస్తారా? యాక్చువల్గా ఒక విషయం చెప్పాలి సార్. ఇలాంటి స్కీమ్స్, అది హెల్త్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, అవి లాంగ్ లాస్టింగ్ స్కీమ్స్ సార్. అది ఇప్పుడు స్టార్ట్ చేస్తే వెంటనే ఇవాళ విత్తనమే కానీ మొక్క అవ్వడం జరగదు. సో మీరు ఇలాంటి ఒక స్కీమ్ పెట్టినప్పుడు దీని కంటిన్యూటీ దెబ్బతింటే ప్రాబ్లం అవుతుంది కదా సార్? కంటిన్యూ అందుకన్నా ఒక జనరేషన్ ఉంటుంది. ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, ఎనీ హ్యూమన్ సంబంధించిన ఎనీ ప్రోగ్రామ్ ఏదైనా తీసుకుంటే ఏంటి ఒక జనరేషన్ అంటే మినిమం 20-25 years. దాని టైం పడుతుంది. దాని తాలూకు 100% ఫ్రూట్స్ రావడానికి, దాని ఫలాలు రావడానికి అంత పడుతుంది దాని టైం. అలాగే దానికి ఇచ్చి ఆ టైం బౌండ్లో ఏదైతే మనం తీసుకున్న యాక్షన్ ప్లాన్ ఉందో దాని ప్రకారం కంటిన్యూగా దానికి తీసుకెళ్తుండమే. ఎక్కడైనా బ్రేక్ వచ్చిందంటే దాని ఇబ్బంది వస్తుంది. నాకు తెలిసి గాడ్ ఈజ్ దేర్, నో బ్రేక్. ఎందుకంటే ఇది సొసైటీ పనికి వచ్చే సమాధి. ఇదేమో మన పర్సనల్గా మా అందరికీ మీరు ముందు ఒక మాట అన్నారు, మేము ప్రభుత్వానికి వచ్చి ఏంటి దీనివల్ల మంచి పేరు వస్తాయి. ఈ ఓట్ల కోసమో లేకపోతే ఓట్లు క్యాచ్ చేయడం కోసమో కాదు ఈ ప్రాజెక్ట్స్. ఇవన్నీ నేను ఫస్ట్ చెప్పాను. ఈ సొసైటీలో హ్యూమన్ రిసోర్స్ డెవలప్ చేయడానికి ఆలోచన చేస్తూ ఒక అసెట్ని స్టేట్కి క్రియేట్ చేయడానికి, ఒక మన పిల్లలందరూ కూడా ఎక్కడ ఇండియాలోనే టాప్లో ఉండడానికి పూర్వం వచ్చేది అనేవారు కేరళ అనేవారు. మన తెలుసు లిటరసీలో కేరళ, ఏది వచ్చిన ఎడ్యుకేషన్ అంటే కేరళ. తర్వాత ఏమొచ్చింది ఢిల్లీ, ఇప్పుడు ఏమొచ్చింది ఆంధ్ర. ఇప్పుడు చూసుకోండి మీరు, ఏ అనాలిసిస్ తీసుకోండి, ఏ స్టాటిస్టిక్స్ తీసుకోండి, ఏది తీసుకోండి మీరు, ఆంధ్రప్రదేశ్ అనేది దానికి ఒక ఇంపార్టెన్స్ వచ్చింది ఎడ్యుకేషన్. అది అవసరం. ఓకే, అది మా సీఎం గారి తరఫు చేసినాం. ఓకే, ఇక్కడ ఎవరైనా టీచర్స్లో ఒకళ్ళు మాట్లాడాలి. నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాము అంటే ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేయటము, అలాగే ఇప్పుడు సిబిఎస్ఈ సిలబస్, అలాగే డిజిటల్ క్లాస్ రూమ్స్, ట్యాబ్లు, ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేశారు. మీరు ఇన్నేళ్లుగా ఒక కైండ్ ఆఫ్ పద్ధతికి అలవాటు పడ్డారు. అంటే టీచింగ్ మెథడ్స్లో ఒక కైండ్ ఆఫ్ పద్ధతికి మీరు అలవాటు పడ్డారు. సడన్గా పద్ధతి మారి వేరే వేరే అంశాలని మీరు అడాప్ట్ చేసుకొని మీరు అడాప్ట్ అయ్యి అవి చెయ్యాలి. ఈ శిక్షణ ఇవ్వటం అన్నది మీకు ఎంత ఛాలెంజింగ్గా ఉంది? మీకు కష్టంగా ఉందా, లేకపోతే మీరు దానికోసం నిజంగా శ్రమ పడుతున్నారా? ఐ వాంట్ టు నో దట్. ఎవరు మాట్లాడతారండి? ఎదరన్నా ఒక టీచర్. మై నేమ్ ఈస్ శ్రీ పద్మావతి, కేమ్ ఫ్రమ్ MKB MCH స్కూల్ విజయవాడ, NTR డిస్ట్రిక్ట్ సార్. We are very happy and
thankful to you, sir, for providing all the digital education and technology IFPs integrated flat panels, boards, sir, and tablet computers to our schools, sir. Actually, it was our dream, sir, to have English medium schools, to have English medium and technology, digital technology in our government schools, sir. So that came true, sir. Thank you very much, sir. And TOEFL also, sir. TOEFL, my request or humble request, sir, that is to provide some printed material curriculum as we have textbooks, so in the same kind of material it is needed in our schools, sir, so that we can uniformly prepare the students in all schools, sir. And about IFPs, so we had some training, 2 days training, sir, to our teachers. So we are not feeling that difficulty because all can grasp the things. So if we have some training, we had about IFPs some trainings, and about security, some box like cover or locking system is also needed, sir, in our schools particularly. And recently our school has become CBSE school, sir. So computer lab also we need, sir. Very good. Yes, sir, for giving us this opportunity. సో మీకు కంప్యూటర్ ల్యాబ్ కావాలి, సెక్యూరిటీ కావాలి ఫర్ ఐఎఫ్పి ప్యానల్స్ And speed also, sir. Yeah. Now, Yeah. at present we have 40 Mbps, megabytes per second, sir. So that should be enhanced, sir. To 100. For, 100 to 150, 150 the school teachers are telling. Okay. So I got the information. థ్యాంక్ యూ సో మచ్ మేడం, So, థ్యాంక్ యూ thank సో you. మచ్. యా సెక్యూరిటీ Yeah. చెప్పింది కదమ్మా, యా ఆ టీచర్ సెక్యూరిటీ గురించి చెప్పారు కదా వారు. యా సెక్యూరిటీ గురించి. సెక్యూరిటీ సంబంధించి లేటెస్ట్గా తీసుకున్న నిర్ణయం తీసుకుని ఆల్రెడీ అపాయింట్ కూడా చేసాం. ప్రతి హై స్కూల్కి ఎక్కడైతే మనం ఇంటరాక్టివ్ ప్యానల్స్ పెడుతున్నాం అన్ని హై స్కూల్స్కి ఒక వాచ్మ్యాన్ వచ్చి ఇచ్చాము. ఆల్రెడీ అపాయింట్ కూడా అయిపోయింది వాళ్ళని. ఆ వాచ్మెన్ ఉన్నారు, అడగండి వాచ్మెన్ ఉన్నారు, వాచ్మెన్ ఉన్నారండి మీకు? మంచి ఇచ్చాము అని అదే. వెరీ నైస్. ఓకే. అది ఇప్పుడు మొన్న 1 year 8 months అవుతుంది అన్ని స్కూల్స్కి. ఇప్పుడు ఐఎఫ్టీ కూడా ఇవి ఇంటరాక్టివ్ ప్యానల్స్ కూడా మొత్తం మన క్లాస్ రూమ్స్ వచ్చి రాష్ట్రంలో 6th to 10th ఆల్టుగెదర్ అన్నీ కలిస్తే 98,000 ఉంటాయి. అందులో 6th to 10th ఏవైతే 60,000 క్లాస్ రూమ్స్ ఉన్నాయి, 60,000 క్లాస్ రూమ్స్కి ఐఎఫ్టీ ఇచ్చాం. ఇప్పుడు ఆల్రెడీ 30,000 42,000 ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాం. ఈ మంత్ ఎండ్కి వచ్చి మిగతా 15,000 to 18,000 ఇంకా మిగిలి అవి కూడా ఇన్స్టాల్ చేస్తాం అన్నీ కూడా. అలాగే ప్రతి స్కూల్కి 1 to 5th అయితే ఒక స్మార్ట్ టీవీ ఇస్తున్నాం, ఒక స్కూల్కి ఒకటి. ఓకే. ఆ కార్యక్రమం చేస్తాం. ఓకే. ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఎక్కడ కూడా లేదు. పక్కనున్న లెఫ్ట్ చూసుకున్న, రైట్ చూసుకునే, ఫ్రంట్ చూసుకున్న ఆ స్టేట్స్ అండి కొన్ని పేర్లు చెప్తే మళ్ళీ మా పేరు చెప్పారు లేవన్నారు, కంపేర్ చేస్తారు అంటారు. కాబట్టి కానీ మన మెసేజ్ రాష్ట్రం ఎక్కడ ఏ స్టేట్లో కూడా లేదు. ఇప్పుడు ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేశారు కదా, మీకు ఎవరైనా ప్రైవేట్ స్కూల్స్లో టీచర్స్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేకపోతే మిగతా స్కూల్స్లో, మిగతా స్టేట్స్లో కానీ ఎక్కడైనా మీకు స్నేహితులు ఉన్నారా టీచింగ్ కమ్యూనిటీలో? ఎప్పుడైనా మీరు వాళ్ళతో ఇవి డిస్కస్ చేశారా? వాళ్ళు ఎప్పుడైనా ఇవన్నీ మీకు జరుగుతున్నాయని షాక్ తిన్నారా? లేకపోతే ఇలాంటివి ఏమన్నా ఎక్స్పీరియన్సెస్ అయ్యాయా మీకు? I'm Sirisha Nagini. I'm working as a school assistant English in AKTPMC High School. Our government has taken a very good initiative in giving or encouraging school sector, education sector. And I think we are the early bird to wake up for this occasion. Okay. Because post-COVID session, world, this has become inevitable for all of us to reach to the students, especially digitally. We should be able to reach the student. Our Chief Minister has a very good vision, and this itself shows his vision, far-sightedness, and I'm really thankful for that, because this was in our dreams, and we didn't, as Madam told already. Your dream became a reality. It has come true. Yeah. Okay. In a very short span of time. Yes. That we should appreciate. మీ ఎక్స్పీరియన్స్లో మీ కొలీగ్ మీకు అదే నేను అడిగాను. ఏం షేర్ చేసుకున్నారు? మీ ప్రైవేట్ స్కూల్ కలీగ్స్ కానీ నీ ఫ్రెండ్స్ కానీ టీచింగ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఫీలింగ్ అని చెప్పి అడిగారు. ఏంటి మీ కాన్వర్సేషన్ జరిగిందని
ఆవిడ అడిగిన క్వశ్చన్ అది. Yeah, I have a colleague at private school. ఓకే. When I shared this thing, she said, "Are you not overburdened with all these things?" ఓకే. I said, "No. In fact, it's very happy for us to share all this." And she said, "We don't have such facilities at our school. Even we don't have, and how government can give? Is it really giving you all these things? Okay, Is it నమ్మట్లేదు really వాళ్ళు. happening in the schools?" And all our students are flying to government schools, and that's very pitiable for us. ఓ, And ఓకే. we are feeling very insecure. Our jobs are going to be in danger. They have that insecure feeling in all the private schools because they are lagging behind Yeah, than yeah. this government school sector, and that's really appreciable thing. Yeah, that, yeah. Our government is going forward. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ. నాట్ ఓన్లీ 4 walls. యా. మీరు పబ్లిక్లోకి వెళ్ళినా, మీరు స్కూల్లోకి వెళ్ళి పేరెంట్స్ అడిగినా, ఎవ్రీబడి సేస్ సేమ్ థింగ్. యా, యా, యా. ఎవ్రీవన్. సార్, అయితే ఒక విషయం సార్, మీరు ఇంగ్లీష్ మీడియం ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేసి పిల్లలందరికీ ఇంగ్లీష్ నేర్పడం మొదలు పెట్టారో, దే వాజ్ అ బిగ్ క్రిటిసిజం. చాలామంది ట్రోల్ అయ్యారు కూడా, మీమ్స్ వచ్చాయి. అమ్మాయిలు ఇట్లా అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడేస్తున్నారు, ఆ యాక్సెంట్ కూడా సరిగ్గా లేదు, ఇది ఎక్కడ ట్రైనింగ్, ఇదేం టీచింగ్ అనేసి దే వర్ పీపుల్ హూ వర్ లైక్ క్రిటిసైజింగ్ ఆన్ ద సోషల్ మీడియా. మీ నోటీస్కి వచ్చి ఉంటుంది చాలామంది అమ్మాయిలు. సోషల్ మీడియాలో ప్రతిదీ వస్తుంటుందమ్మా. మన ఈ మధ్య బట్ పిల్లలు చాలా హర్ట్ అయ్యారు సార్, చాలామంది పిల్లలు. ఎందుకంటే ఆ పిల్లల్ని ఫోకస్ చేసి ఇవన్నీ చూపించారు. బట్ ఒక విషయం చెప్పండి సార్, ఇంగ్లీష్ నేర్పటం ఓకే, అమెరికన్ యాక్సెంట్లో ఎందుకు నేర్పాలి ఇంగ్లీష్? నాకు అది అర్థం కాలేదు. అమెరికన్ యాక్సెంట్లో మేము నేర్పలే. మన స్కూల్ ఉంది, ఆ టీచర్ వచ్చి అక్కడ నేర్పుతున్నారు తప్ప మేము వచ్చి ఇంగ్లీష్ మీడియం నేర్పుతున్నాము. ఓకే. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఏ యాక్సెస్ కావస్తే ఆ యాక్సెస్ తీసుకుంటారు అంతే. అంతేగా అమెరికన్ యాక్సెంట్ ఉండాలి అనేది మా తాలూకా అబద్ధం కాదు. బట్ ఫ్లూయెంట్గా కంటెంట్ని ఎదురువాడికి అర్థమయ్యేటట్లు, వీళ్ళు వచ్చి అర్థం చేసుకునేటట్లు ఉండాలన్నది గవర్నమెంట్ తరగతి ఇంటెన్షన్. అంతేగాని ఆ లైన్లో కాదు. ఈ మధ్య వచ్చి ఒక 12 మంది పిల్లల్ని మేము యూఎన్ఐ పంపించాం. ఈ మధ్య చూసే ఉంటారు మీరు. దాని మీద కూడా క్రిటిసిజం చేస్తే మనం ఏం చేస్తాం? లేదా ఆపర్చునిటీ ఆ పిల్లలకి యూఎన్ఐలోకి వెళ్ళి అక్కడ అడ్రస్ చేసి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మన గురించి, మన కల్చర్ గురించి, మన కంట్రీ అది గురించి, మన ఎంపవర్మెంట్ గురించి, వాటి గురించి వాళ్ళు అక్కడ మాట్లాడుతుంటుంటే వాళ్ళు ఏదో క్రిటిసిజం చేయాలి, ఈ గవర్నమెంట్ మీద ఏదో మాట్లాడాలి అనుకున్న వాళ్ళకి మరి వాళ్ళు మనం ఎవరు బాగు చేయలేము. వాళ్ళంతే అది. కానీ అందుకే మేము అది పట్టించుకోరు.